జై భీమ్, జై మాదిగా, జై మందకిషన్న మాదిగా. 30 ఏళ్ళ ఉద్యమ చరితను చెబుతాను వినరా ఓ మాదిగన్నా. మట్టి మీద చెడగాని ముద్రను వేసిండురా మన మందకిషన్న. ఈ పాట రాసింది మచ్చగా నుండి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. 30 ఏళ్ళ ఉద్యమ చరితను చెబుతాను వినరా ఎన్నో ఎన్నో నిందలను తన గుండెలోనే దాచుకున్నాడురా. ఎన్నో ఎన్నో నిందలను తన గుండెలోనే దాచుకున్నాడురా. నిధిలో నేలకు వంచి పలకిని పంచివమన్నాడురా. 30 ఏళ్ళ ఇవాళ ఎంఆర్పిఎస్ మాదిగా దండోరా వేదిక మీద మొట్టమొదటిసారిగా నేను మాట్లాడుతున్నా మీ ముందు. నేను ఈ పాటల ప్రపంచంలోకి వచ్చి ఒక 3 నుంచి 4 సంవత్సరాలు అవుతుంది అంతే. అయితే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, నేను ఓపెన్ గా కుల్లం మాట్లాడుతున్నా. ఈ మాట్లాడడానికంటే ముందుగా వేదిక మీద కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి పేర్లు చాలా దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా మన జాతి ఆత్మగౌరవ పతాక మన మందకిషన్నకు, డాక్టర్ ఏపూరి సోమన్నకు, మా మత్స్యదేవేంద్రలకు, మిగతా కూర్చున్నటువంటి పెద్దలకు, నా ముందు కూర్చున్న దండోరా అన్నలకు, అక్కలకు, అందరికీ మీకు ఒక విన్నవించి చెప్పేటువంటి విషయం ఏంటంటే, నేను పొద్దున్న నుంచి అన్నా కూడా తిల్లే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, 30 ఏళ్లుగా ఈ దండోరా పుస్తకంలో కళాకారులుగా మాకొక పేజీ ఇక చింపి మాకు ఇచ్చిండు. దాన్ని చక్కగా రాసుకొని తెలంగాణ గడ్డ నుంచి ప్రపంచ వేదికకు మా గొంతుల నుంచి ఓ పాటలు కానీ ఆటలు కానీ పోయే వేదిక ఆ వేదికను అన్న మాకు ఇచ్చిండు. కాబట్టి ఆ వేదికను ప్రపంచ స్థాయిలోనే చూపెట్టడం కోసం పొద్దున్న నుంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నిన్న ప్రోగ్రాం ఉంది, ఎల్లుండి ప్రోగ్రాం ఉంది. వీటన్నిటికి చేస్తా ఉన్నాం. దీంట్లో మాకు సంబంధించింది, కళాకారులకు సంబంధించింది దీంట్లో ఒక 15-16 సంఘాలు ఉంటాయి. ఉన్నాయి కదా. కాబట్టి ఈ 3వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ డేట్ అన్న వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత మేము వచ్చినప్పుడు దాన్ని ముందుండి నడిపించాల్సినటువంటి బాధ్యతగా మీరందరూ తీసుకోవాలని కోరుకుంటున్నా. రెండోది ఏంటంటే ఈ 3-4 సంవత్సరాల నుంచి చాలా మందికి పాటలు రాసిన నేను ఒప్పుకుంటున్నా. మన జాతి కోసమే పాట రాయలేకపోయినా వాస్తవానికి. వందలాది ఉద్యమాల యుద్ధమేరి ఈ పాట రికార్డ్ చేసిన త్వరలో ఇక్కడ ఒక అన్నగుడు చాలా నుంచి నాకు చెప్తా ఉన్నాడు. సో ఇట్లా చాలా మందికి చేసినాం, అంత అయిపోయింది, నన్ను వాడుకున్నారు, వదిలేసినామండి. కానీ నేను నా అడ్రస్ ఎక్కడుంది, నా వేదిక ఎక్కడుందని చెప్పి నా దగ్గరికి వచ్చినటువంటి ఒక ఈ జెండా, ఒక ఎంఆర్పిఎస్ జెండా మాత్రమే. రేపు పొద్దున కూడా నేను ఎక్కడున్నా ఏమున్నా కూడా నాలాంటి వాళ్ళందరికీ అండగా నిలిచేది కూడా దండోర జెండనే. కాబట్టి ఈ వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరందరూ మన సోమన్న గాని, దేవేంద్రన్న గాని, నేను గాని, రేపు పొద్దున వచ్చేటువంటి కళాకారులు ప్రతి ఒక్కరు కూడా మీ అండదండలు ఉండాలని చెప్పి ఈ వేదిక నుంచి కోరుకుంటున్నా. అదేవిధంగా నేను ఒక పాట పాడాలనుకుంటున్నా. పాటమ్మతోటే ప్రాణం నాకు, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బండో నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా. వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారన నేనురా. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పురమూడున్నాడే. కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, వాళ్ళు ఎదురు చూడకుండా బతకాలని మా ఎదలోన కలుసుకున్నాం.
చెప్పేటోడు లేక పవిత్రులైపోయినా చదువమ్మా విలువ తెలిసి ఎన్నో ఇంగ్లీషు పట్టా పొందినా తోట రెక్కల కట్టపు సుమత చుక్కల దారణ నేనురా. ఈ పాట ప్రతి వేదిక మీద పాడినా, మన దండోర వేదిక మీద పాడాలనిపించింది పాడినా. రెండోది ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణకు నక్సల్బరీ ఉద్యమాలకు ఏ ఉద్యమాలకైనా అమరవీరులు ఉన్నారు, అదే విధంగా దండోరా ఉద్యమానికి కూడా అమరవీరులు ఉన్నారు. వాళ్ళ మీద కూడా పాటలు రాబోతున్నాయి. మన దండోరకు సంబంధించింది ప్రతిదీ కూడా, ప్రతి అంశాన్ని కూడా పాటలో తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేసేటువంటి క్రమంలో నడుస్తా ఉన్నాం. వచ్చేటువంటి కళాజాత కావచ్చు, మన 1,00,000 డప్పులు 1000 గొంతుల ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్కరు కూడా భుజాల మీద వేసుకొని సక్సెస్ చేయవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.